హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు కిచెన్. ఈరోజు మన ఛానల్లో హోమ్ మేడ్ ఎగ్ క్యాష్యూ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాం. చాలా సింపుల్గా, టేస్టీగా, క్విక్గా అయిపోయే ఈ క్యాష్యూ ఎగ్ ఫ్రైడ్ రైస్ని ఒక్కసారి చేస్తే మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటారు. అంత టేస్ట్గా ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ట్రై చేయండి. మీ పిల్లల లంచ్ బాక్సుల్లో కూడా సింపుల్గా అయిపోతుంది. ఫస్ట్ గ్లాస్ రైస్ తీసుకుని బాగా వాష్ చేసుకుని రైస్ని కుక్ చేసుకోవాలి. తర్వాత పాన్ పెట్టుకుని 2-3 స్పూన్లు ఆయిల్ వేసుకుని క్యాష్యూ వేసుకుని ఫ్రై చేసుకుని పక్కకు దించేసుకోవాలి. తర్వాత ఒక 3 ఎగ్స్ తీసుకుని ఆ ఎగ్స్ బాగా బీట్ చేసుకుని కడాయి పెట్టుకుని ఆయిల్ ఒక 5-6 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయ్యాక మనం ముందుగా బీట్ చేసుకున్న ఎగ్స్ కూడా వేసుకుని అవి వెంటనే కదిపేయకుండా 2-3 సెకండ్స్ ఆగాక కదిపి తర్వాత అవి కొంచెం ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి. మళ్ళీ 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకుని ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి. తర్వాత 4-5 పచ్చిమిర్చి కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత మీడియం సైజు ఒక క్యారెట్ కూడా కట్ చేసుకుని వేసుకోవాలి. అవన్నీ 5 సెకండ్స్ ఫ్రై చేసుకున్నాక మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్ ఫ్రైని కూడా వేసేసుకుని మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఒక 1/2 స్పూన్ మిరియాల పొడి, ఒక 1/2 స్పూన్ చికెన్ మసాలా, ఒక 1/2 స్పూన్ మ్యాగీ మసాలా కూడా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. తర్వాత మన రుచికి సరిపడగా సాల్ట్ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక గుప్పెడు కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఒక స్పూను సోయా సాస్ కూడా వేసుకోవాలి. సోయా సాస్ ఉంటేనే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేసుకోవచ్చు. తర్వాత మనం ముందుగా కుక్ చేసుకున్న రైస్ని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ హై ఫ్లేమ్లోనే చేసుకోవాలి. ఫ్రైడ్ రైస్కి హై ఫ్లేమ్ మీద చేసుకుంటేనే ఆ స్మోకీ ఫ్లేవర్ బాగా వస్తుంది. కొంచెం కొత్తిమీర వేసుకుని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాష్యూ కూడా వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. అంతే, సర్వ్ చేసుకోవడం. ఎగ్ క్యాష్యూ ఫ్రైడ్ రైస్ రెడీ.